మామగారు గోపాలకృష్ణారెడ్డి గారు గత 30 ఏళ్లుగా కాళహస్తి అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు. అనేక సంస్థలు కాళహస్తికి తీసుకొచ్చిన ఘనత గోపాలకృష్ణారెడ్డి గారిది. ఆయన నిరంతరం బాలేనప్పుడు కూడా నోటి నుంచి మాట్లాడిన టైంలో కూడా ఆయన ధ్యాస అంతా శ్రీకాళహస్తి పైనే ఉండేది. వర్షం పడినప్పుడల్లా ఇక్కడ నీళ్లు నిండినాయా, పంటలు పడుతున్నాయా అని ఆ ఒక ఆలోచన తప్పితే ఆయనకి ఇంక వేరే ఆలోచన ఎప్పుడూ లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకోబోతారు అన్న పూర్తి నమ్మకం ఉంది నాకు నా భర్త మీద. సుధీర్ రెడ్డి గారు ఒక పని అనుకుంటే అది అయ్యేదాకా ఆయనకు నిద్ర పట్టదు. ఆయన అంత డెడికేటెడ్. నేను చిన్న ఇన్సిడెంట్స్ మేము డోర్ టు డోర్ చేసేటప్పుడు ఒక రోజు ఇంటికి వచ్చి కళ్ళీలు పెట్టుకున్నాడు. ఎస్సీ కాలనీలో రూరల్ విలేజ్ లో తిరిగేటప్పుడు ఒక ఇల్లు చూసి వచ్చి, ఈ ఇంట్లో మనమైతే ఉండగలుగుతామా, అంతా చిప్పలు చిప్పలుగా పడిపోతున్నాయి, అట్లాంటిది వాళ్ళు ఎందుకు ఉండాలా ఇళ్లలో, మనం తప్పకుండా ఏదైనా చేసి మంచి హౌసింగ్ వాళ్ళకి చేయాలా, అంత కమిట్మెంట్ ఉన్న మనిషి. తప్పకుండా ఆయన హౌసింగ్ అనేది ప్రతి ఒక్కరికి శ్రీకాళహస్తిలో ఈ 5 ఏళ్ల లోపల అందిస్తారనే నమ్మకం నాకుంది. మీరు కూడా అదే నమ్మకం ఉంచుకొని దయచేసి 4వ నంబర్ సైకిల్ గుర్తుపైన బొజ్జల సుధీర్ రెడ్డి గారి కోసం ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.